హలో ఆల్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. పన్నీర్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? చాలా ఇష్టపడి తింటారండి పన్నీర్ కర్రీని. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకుని, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం, 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని సమానంగా ఈవెన్గా కట్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం కొద్దిగా క్రష్ చేసిన కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన పన్నీర్ అనేది సాఫ్ట్గా టెండర్గా వస్తుందండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వలన. సో ఇలా కొంచెం ఫ్రై చేసుకుని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దినుసులను యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. దాల్చిన చెక్క, లవం మొగ్గ, ఇలాచీ, స్టార్, అనాస ఇవన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను నువ్వులను యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకుని అందులో 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని గట్టితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే మీ స్పైసెస్ని బట్టి 3-4 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఈ నూనెలో వేగనివ్వాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో వేపడం వలన మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే పెరుగు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నూనెలోకి కలిసేలా బాగా మిక్స్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ మగ్గపెట్టుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత మూత చేసి చూపిస్తున్నాను. చక్కగా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది, అంటే చక్కగా కుక్ అయ్యిందని. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా బటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి. అలానే మీకు దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే 1 స్పూను ఇలా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎమ్మీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.